రే మాయా, తాతయ్య, మాయా, 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 రే మాయా, ఏంద్రా ఈడ కూర్చున్నావు? అప్పుడు వాళ్ళు ఎవరైనా వచ్చినారా? మరి ఇంకేంద్రా, ఎందుకు ఈడకొచ్చి కూర్చున్నావు? నేను ఒక పెద్ద తప్పు చేశానురా, నిన్ను క్షమించరా. ఏం తప్పు చేసావురా? ఇప్పుడు ఆ నగలు ఏడున్నాయి? తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుందిరా. నేను ఇలాంటి పని చేశానంటే నమ్మలేకపోతున్నాను. డబ్బు పిచ్చి పట్టిన ఈ మనిషిని మధ్య బతకడం నాకు చేత కావట్లేదురా. చావు తప్ప మరో మార్గం కనిపించలేదు. చచ్చిపోదామని వెళ్ళాను, కానీ ఇలా జరిగింది. నువ్వెందుకు రా సావాలి? ఇక మీదట నువ్వు బతకాలి. నువ్వు చేసింది తప్పు కాదు మాయా, ఇదే కరెక్ట్. నువ్వు మొట్టమొదటిసారి ఇప్పుడే మంచి పని చేసినావు. సచ్చిన వాళ్ళకి ఎందుకు రా డబ్బు నగలు కూడా తీసుకెళ్తారా ఏంది? నువ్వు వదిలేసి వస్తే ఇంకోటి దొంగిలించేవాడు. నువ్వు తప్పు చేశాననుకోకూడదురా. మా నాన్న కష్టపడి పెంచింది దొంగలవ్వడానికా? ఆయన ఆత్మ నన్ను క్షమిస్తుందంట్రా. మాయా, సావు అంచుల దాకా వెళ్ళినోడికి దొరికిన చివరి అవకాశం ఇది. నేను ఈ మంచి కోరే చెప్తాండా, మంచోడ్లా బతికేద్దామని ఎప్పుడు అనుకోమాక. మనల్ని ఎత్తుక్కుంటూ వచ్చిన సంపద వదులుకోమాక. నువ్వు అల్లారి గుద్ది చచ్చిపోయి ఉంటే ఈ పాటికి కాలి బూడిదయ్యేవాడివి. నిన్ను తెలుసుకుని ఏడ్చేవాడు ఒక్కడు కూడా లేడు. ఈ డబ్బు లేదనే కదరా నువ్వు సావాలనుకున్నావు. ఇప్పుడు అదే డబ్బు నీ చేతుల్లో ఉంది. ఈ డబ్బు నువ్వు అనుకున్నది తీసేత్తది, అనుకోని తీసేత్తది. ఇది ఎన్ని అద్భుతాలు చేత్తదో రేపు తెల్లారితో చూడు. అసలు ఇచ్చేస్తావా? వడ్డీ ఎవర్రా ఇస్తారో? చచ్చిపోయిన మీ నాయన వచ్చి ఇస్తాడా? వడ్డీ వదులుకోవాలనా? దుడ్డేమన్నా సెట్ల కాస్తుందా లేక రోడ్డు మీద దొరుకుద్దా? సరే, వడ్డీతో సహా సెటిల్ చేద్దాం, కానీ ఒక కండిషను. ఏం కండిషన్ అబ్బే? ఆ రోజు మా నాన్న మీ అందరి కాళ్ల మీద పడి క్షమాపణ అడిగారు కదా, దానికేం చేయబోతున్నారు? దానికంటే ఇప్పుడు మీ నాన్న డబ్బు కోసం వచ్చాడు, కాళ్ళ మీద పడ్డాడు. ఇప్పుడు మాయ కాళ్ళ మీద పడి వాడిచ్చిన డబ్బు తీసుకెళ్ళండి. కాళ్ళ మీద పడితే చాలనా ఇంకేదైనా చేయాలనా? మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. ఇప్పుడు మన పరిధిని పెంచుకోవాలి. ఇది రోడ్డు కాదు, బంగారు సొరంగం. మన ఇద్దరం దొంగతనాలు చేస్తే సరిపోదు, ఒక గ్యాంగ్ని రెడీ చేయాలి. మన కోసం ఒక గ్యాంగ్. ఎవరికి పని చేస్తున్నావు?
ఎవరెవరు కలిసి పనిచేస్తున్నారు, ఎందుకు పనిచేస్తున్నాం, ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలు ఆ గ్యాంగ్లో ఉన్న ఎవరికీ తెలియకూడదు. మన నెట్వర్క్లో 2 రకాల వ్యక్తులు ఉంటారు. నంబర్ 1, యాక్సిడెంట్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు, మనీ ఫర్ ఇన్ఫర్మేషన్. నంబర్ 2, ఆ ఇన్ఫర్మేషన్స్ని ప్రాసెస్ చేసి యాక్సిడెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు, మనీ ఫర్ వర్క్. ఈ 2 రకాల వ్యక్తులు మన కంట్రోల్లోనే ఉంటారు. మనం ఎవరో తెలియకుండానే. కోటమంగ గ్యాంగ్ గత 10 ఏళ్లుగా మదురైని గడగడలాడిస్తున్న హైవే క్రిమినల్స్. దారి తెన్ను లేని ప్రవాహానికి మనమే దారి చూపించబోతున్నాం. ఇక వీళ్ళు మన కోసం మాత్రమే పనిచేస్తారు. ఇది జస్ట్ ప్రారంభం మాత్రమే. ఈ భూమి మీద ఎక్కడెక్కడ రోడ్స్ ఉన్నాయో అక్కడ మన సామ్రాజ్యం ఉండాలి. ప్రసాద్ నా పాత ఫ్రెండ్. మన నెట్వర్క్ ఆర్గనైజ్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటాడు. వీడి నీకు ఇంకో బ్రెయిన్ అవుతాడు. ఇక నుంచి ఈ రోడ్ మీ కంట్రోల్లో ఉంటుంది. నేను తిరిగి వచ్చే వరకు దీన్ని చూసుకునే బాధ్యతని మీకు అప్పగిస్తున్నాను. ఏ ప్లేస్ ఎలా కనిపెట్టావు? ప్రసాద్కి ఎవరితోనో అఫైర్ ఉందని నాకు చాలా రోజుల నుంచి డౌట్ ఉండేది కదా. అందుకని ఒకరోజు వాడిని ఫాలో అయ్యాను. అప్పుడే ఈ ప్లేస్ని కనిపెట్టాను. వన్ 100282. ఓకే. మీరా 57 86 86 32 32. ఎన్ని రోజులు ఈ టోటల్ నెట్వర్క్ని కంట్రోల్ చేసిన ఆ ప్రైవేట్ నంబర్ ఇంకెవరితో కాదు, ప్రసాద్. వీడిని ఊరికి వదిలిపెట్టకూడదు. చెల్లయ్య, ప్రసాద్ మధ్యలో ఉన్నది ఎవరు? తెలియట్లేదే. సుబ్రహ్మణ్యం కాల్. చెప్పండి సార్. మేడం, చెల్లాకి అమ్మా నాన్న లేరు. వాడికి తాత మాత్రం ఉండేవాడు. ఆయన కూడా కొన్నేళ్ల క్రితం చనిపోయారు. కానీ వాడికి ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు. క్లోజ్ ఫ్రెండా? ఎవరు? వాడి పేరు మాయాళగన్. మాయ అడగనా? అతని గురించి ఎంక్వైరీ చేశారా? వాడి గురించి ఎవరికి పెద్దగా ఏం తెలీదు. కానీ వాడు 10 ఏళ్ల క్రితం ఓ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేశాడు. ప్రొఫెసరా? కోల్పోవడానికి ఏం లేకపోతే శత్రువుకి భయం. తను భయపడడం లేదు. కానీ తను ఆలోచించడానికి, కనిపెట్టడానికి ఇంకా చాలా ఉన్నాయి. ఆలోచించని, కనిపెట్టని. ఈ లోపు మనం మిషన్ని పూర్తి చేద్దాం. మన అనుమానం నిజమే. గంగాధర్ బిజినెస్ మ్యాన్ కాదు, స్మగ్లింగ్ కన్సల్టెంట్. స్మగ్లింగ్ కన్సల్టెంటా? ఎస్, గోల్డ్ స్మగ్లింగ్. ఇంకో 2 డేస్లో కేరళ నుంచి ముంబైకి NH44 రూట్లో హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ గోల్డ్ని స్మగుల్ చేయబోతున్నారు. గంగాధరే ఈ స్కెచ్ మొత్తం వేశాడు. ఆ స్కెచ్ కోసమే గంగాధర్ని వీళ్ళు టార్గెట్ చేశారు. హ్యూజ్ అమౌంట్స్ అంటే ఎంత? 500 kgs. అంతా అనుకున్నట్టే జరిగితే 10 సంవత్సరాలు మనం కష్టపడి సంపాదించింది ఒకే రోజులో సంపాదించవచ్చు. ఇదే మనం మదురై హైవేలో చేయబోయే ఆఖరి క్రైమ్. నెక్స్ట్ ఏం చేయబోతున్నాం మీరా? తెలీదు. కానీ నా ఫ్యామిలీ చావుకి కారణమైన వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి నాకు దొరికిన
ఆఖరి అవకాశం ఇది. గంగాధర్ మనకిచ్చిన స్కెచ్ ప్రకారం అరుమై చంద్రన్ కార్కి 1 కిలోమీటర్ ముందు 1 కిలోమీటర్ వెనుక ఒక్కో కార్ సేఫ్టీ కోసం అరేంజ్ చేస్తారు. ఈ డిస్టెన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ మారదు. బై ఎనీ ఛాన్స్ ఏ కార్కైనా ప్రాబ్లం వస్తే మిగతా 2 కార్స్ ఆగిపోతాయి. దట్స్ హౌ దే సెట్ ఎ సేఫ్టీ కాన్వాయ్ ప్లాన్. ఏమైంది? చెక్ చేస్తాను సార్. మిషన్ కంప్లీట్ అయ్యే వరకు ఫోన్ ఆన్లోనే ఉండాలి. సార్ బండి పంచర్ 5 minutes పడుతుంది. స్టాప్ ఆల్ ది కార్స్ 5 minutes. Stop the car. Stop the car. కార్ టైర్ మార్చే ఆ 5 నిమిషాలే మనకు అటాక్ చేయడానికి దొరికే టైం. గన్ ఫైర్ అయిన వెంటనే కార్ డ్రైవర్ అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. హీజ్ అవర్ గాయ్. చెల్లా కేర్ఫుల్, త్వరగా రా. 500 కిలోలు 8 గ్రాములు. పాత అలవాటు. మాయా, మన ప్లాన్ ప్రకారమే అంతా జరిగింది. నెక్స్ట్ ఏం చేయాలో చెప్పు. గుడ్. అరుమై చంద్రన్కి ఫోన్ ఇవ్వు. అరుమై చంద్రనా? వాడిని అక్కడే దింపేసి కార్ మీద తెచ్చేసాం. వాట్? అరుమై చంద్రన్ కార్లో లేడా? అవును. ఇది మన ప్లాన్లో లేదే. నాకేదో అనుమానంగా ఉంది. మాయా, ఆ కార్లో గోల్డ్ లేదు. నువ్వు వెంటనే కార్ దిగు. మాయా ఏమంటున్నావు? అంతా మన ప్లాన్ ప్రకారమే జరిగింది. నువ్వు కార్లోంచి దిగు. మాయా, మేము కార్ తీసుకొచ్చేసాం. వెంటనే కార్లోంచి దిగు. చలా. హలో. ఏంటి మాయా, మిషన్ ఫెయిల్ అయినట్టుంది. నీకు ఒక్క అవకాశం ఇస్తాను. నీకు గోల్డ్ కావాలంటే నేనున్న చోటుకి రా. ఐల్ బి వెయిటింగ్ ఫర్ యూ. అరుమై చంద్రన్ గోల్డ్ స్మగ్లర్ మాత్రమే కాదు, ఒక మినిస్టర్కి బినామీ కూడా. ఎన్నోసార్లు అరెస్ట్ అయ్యాడు. అసలు ఎవ్వరినీ నమ్మడు. వాడి సెకండ్ వైఫ్ పద్మ, తను కూడా ఒక స్మగ్లర్. వాళ్ళిద్దరూ గంగాధర్ వేసిన ప్లాన్ని నమ్మలేదు. లాస్ట్ 1 weekగా అరుమై చంద్రన్ ప్రతి మూవ్ని నేను గమనిస్తున్నాను. యాజ్ పర్ ద ప్లాన్ ఈ స్మగ్లింగ్లో పద్మకి రోల్ లేదు. బట్ ఇవాళ మార్నింగ్ ఫ్లైట్లో పద్మ కేరళకు వచ్చింది. అంటే దేర్ మైట్ బి అ ప్లాన్ బి. షీఈ్ మై టార్గెట్. మీరా, నువ్వు వాడిని ఒంటరిగా ఫేస్ చేయడం చాలా రిస్క్. నువ్వు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. నో, వాడు నన్ను వెతుక్కుంటూ వస్తాడు. దీనికి ముగింపు నేనే ఇస్తాను. నా మాట విను మీరా, నువ్వున్న చోటు వాడికి తెలీదు. వాడెలా నీ దగ్గరికి వస్తాడో. ఒక చిన్న కుగ్రామంలో పుట్టే, చదువుకుని ప్రొఫెసర్ అయ్యి క్రిమినల్గా మారి తనకంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. వాడంతా తేలిగ్గా ఓటమి నొక్కడు. నేనెక్కడున్నానో ఆల్రెడీ కనిపెట్టుంటాడు. ఖచ్చితంగా వెతుక్కుంటూ వస్తాడు. వెయిట్ చేస్తాను. మీరా, హలో.